హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మా మామిడి తోటలో ఇడుపు మొక్కలకి నీళ్లు పట్టాలండి. సో నీళ్లు పట్టడానికి మా దగ్గర ఎక్కడ నీళ్ళు లేవు కాబట్టి మా దగ్గర ఒక చిన్న బ్రిడ్జి ఒకటి ఉంది. ఆ బ్రిడ్జి దగ్గరికి నీళ్లు పట్టడానికి వచ్చామన్నమాట. చూసారు కదా, మన ఎక్స్ఎం బండి వెనక ట్యాంకర్ తీసుకుని వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి ఈ కుంటలో నుంచి ఇక్కడ ఆ ఇంజిన్ ఉందండి, చూపిస్తాను మీకు. ట్యాంకర్ ప్లస్ ఇంజిన్ చూపిస్తాను. ఆ ఇంజిన్లో నుంచి ట్యాంకర్కి ఫిల్ చేసుకుంటాం అన్నమాట. ట్యాంకర్కి ఫిల్ చేసుకుని ఇక్కడ నుంచి మా మామిడి తోటకి వెళ్ళి ఇడుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో ఇడుపు మొక్కలకి నీళ్ళు పడతామండి. ఎందుకంటే వచ్చే సమ్మర్ కాబట్టి సో వాటర్ అనేది సఫిషియెంట్గా మనకు వాటికి అందించలేకపోతే చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా మనం ఏంటంటే 15 డేస్కి ఒకసారి, అంటే 15 రోజులకి ఒకసారి మనం అనేది కంపల్సరీగా వాటర్ అనేది ఇడుపు మొక్కలకు అందించాలన్నమాట. ఓకేనా. ఇదండి మన ఎక్స్ఎం బండి అనమాట. ఎక్స్ఎం బండికి ట్యాంకర్ తగిలించుకొని వచ్చామన్నమాట. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇంజిన్ అండి, డీజిల్ ఇంజిన్ అనమాట. సింగిల్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ అనమాట. ఓకేనా, సింగిల్ సిలిండర్ అండి ఇది, డీజిల్ ఇంజిన్. ఈ ఇంజిన్ తోటి ఏం చేస్తారంటే, కనపడుతుంది కదా, ఈ కుంట కనపడుతుంది కదా, ఈ కుంటలో నుంచి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ తాతగారు వచ్చారు, ఆయన ఇంజిన్ ఆడిస్తారనమాట. ఇంజిన్ ఆడించినప్పుడు ఆ కుంటలో నుంచి నీళ్ళు ఏం చేస్తామంటే ఈ పైప్ లాగుద్ది అనమాట. ఈ పైప్ లాగేసి ఈ ట్యాంకర్ ఉంది కదా, ఈ ట్యాంకర్తో మనం పట్టుకుంటాం అన్నమాట. పట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి దగ్గర ఒక 3 to 4 కిలోమీటర్స్ ఉంటుందండి మన తోటకి. అక్కడికి వెళ్ళిన తర్వాత మన చెట్లకి నీళ్ళు పడతాం అన్నమాట. ఇక్కడ కనబడుతుంది కదా, దాన్ని బెల్ట్ అంటారండి. ఇప్పుడు ఇంజిన్ రొటేట్ అయ్యేటప్పుడు ఆ బెల్ట్ తగిలియాలన్నమాట. బెల్ట్ లేకపోతే మన ఇంజిన్ స్టార్ట్ చేసినా కూడా వాటర్ అనేది రావండి దాంట్లో నుంచి. ఓకేనా. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే బెల్ట్ అనేది మనకి తగిలియాలన్నమాట. అందుకని వాళ్ళు తగిలిస్తున్నారు, చూసారు కదా. బెల్ట్ తగిలించిన తర్వాత ఆయన ఏం చేస్తారు, ఇంజిన్ స్టార్ట్ చేస్తారనమాట. ఓకేనా. అక్కడ తాతగారు కనబడుతున్నారు కదా, ఆ తాతగారు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంజిన్ స్టార్ట్ చేస్తారు, చూడండి. ఓకేనా. హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్ పట్టుకుని దాన్ని ఏం చేస్తారంటే రొటేట్ చేస్తారన్నమాట. ఓకేనా. అక్కడ కనబడుతుంది కదా, ఇంజిన్ని రొటేట్ చేసినప్పుడు ఒక సర్టెన్ స్పీడ్ వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తారు, హ్యాండిల్ బయటికి లాగేస్తారండి. లాగేసినప్పుడు ఆటోమేటిక్గా ఇంజిన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. అక్కడ తిప్పుతున్నారు చూడండి ఒకసారి. ఓకేనా. చూసారా, ఇంజిన్ స్టార్ట్ అయిపోయిందండి. ఇంజిన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ వాటర్ అనేది అది సక్ చేస్తుంది అనమాట. కుంటలో నుంచి నీళ్ళు లాగి సప్లై చేస్తామన్నమాట పైకి. ఓకేనా. కనబడుతుంది కదండి. ఓకేనా. వాటర్ ఫ్లో అవుతున్నాయి, చూసారా. ఆ కుంటలో నుంచి మోటార్ లాగుతుంది. మోటార్లో నుంచి ఇప్పుడు ట్యాంకర్కి వచ్చేసి వాటర్ అనేది సప్లై అవుతున్నాయి అన్నమాట. ఓకేనా. చూద్దామండి ఒకసారి ట్యాంకర్ కూడా ఎక్కి చూపిస్తాను మీకు. వాటర్ ట్యాంకర్లో పడుతున్నాయి, ఒకసారి ఎక్కి ట్యాంకర్ లోపల కూడా చూపిస్తాను. ఓకేనా. ఇది ఆ ఇంజిన్ వచ్చేసి 8 HP హార్స్ పవర్ గల డీజిల్ ఇంజిన్ అంటండి. ఓకేనా. సో తొందరగానే ట్యాంక్ ఫిల్ అవ్వడానికి దగ్గర 10 minutes లోపల ట్యాంక్ అనేది ఫుల్ అయిపోతుంది అన్నమాట. ఇదన్నమాట మామిడి తోట. పడుతున్నాము, ఇదిగో ట్యాంకర్ అన్నమాట. మనం బండి తీసుకొచ్చాము, అదిగో బ్యాక్ సైడ్ కనపడతాయి కదా, అక్కడ ఇడుపులకు పడుతున్నారు అన్నమాట. అండి ఫైనల్గా మనం వచ్చేసి ట్యాంకర్ నింపుకున్నామండి. ట్యాంకర్ నింపుకొని వాటర్ పట్టడానికి వచ్చామన్నమాట. ఇదే మన మామిడి తోట. ఓకేనా. చూస్తున్నది మా బాబాయిది తోట అంతా మా బాబాయిది అనమాట. ఈ ఇడుపులు అండి, అంటే చనిపోయిన మొక్కలు మరలా ఇడుపులు కొత్తగా వేసారనమాట. వాటికి వాటర్ అవసరం కాబట్టి సో మేము ఏం చేస్తున్నామంటే ట్యాంకర్తో చూసారు కదా, కుంట దగ్గర నుంచి మేము ట్యాంకర్తో వాటర్ తీసుకొచ్చి ఇక్కడ ఈ చెట్లకు పడుతున్నాం అనమాట. ఓకేనా. ఇదిగో ఈ విధంగా ఇవన్నీ ఇడుపు మొక్కలు అండి. ఈ సాలు కనపడుతుంది కదా, ఈ సాలు, ఈ బారు ఈ వరస మొత్తం మొక్కలు పోయి ఉన్నాయి అన్నమాట. ఓకేనా.
చూసారు కదండి. కొంచెం మా బాబాయ్ దగ్గర నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. బాబాయ్ చెప్పండి బాబాయ్. ఈ మొక్కలు మేము ఈ 12 సంవత్సరాల మొక్కలలో ఖాళీగా ఉండకూడదని భూమిలో భద్రాచలం నుంచి తీసుకొచ్చేసాను. భద్రాచలం నుంచి తీసుకొచ్చేసారు. ఎందుకంటే ఈ మధ్యలో ఎక్కడ తెచ్చేసినా 2 సార్లు చచ్చిపోయి ఓ ట్రిప్కి 1 లక్ష రూపాయలు లాస్ వస్తుంది. ట్రిప్కి 1 లక్ష రూపాయలు లాస్ వస్తుందా? అందుకని మేము ఇట్లా చచ్చిపోయే మొక్కలు వేయకూడదని అసలు నర్సరీ భద్రాచలంలో ఉంటే అక్కడ 100 నర్సరీలలో ఒక నర్సరీ దొరికింది ఈ మొక్కలు బతికి ఈ చచ్చిపోవు ఇక్కడ. అందుకని వీటిని జాగ్రత్త చేసి బోలెడు డబ్బు ఖర్చు పెట్టి పెంచుతాను. 3 సంవత్సరాలు మళ్ళీ కాయలకు వస్తాయి. 3 సంవత్సరాలకి పంటకు వస్తాయి. పంటకు వచ్చేస్తాయి. వీటిల్లో కాస్త వెనక ముందు కలిసినంటే చేవనంతా చెట్లు ఉంటాయి. రైతు వీటి వల్ల జీవిస్తున్నాం కాబట్టి ఈ చెట్లన్నీ ఖాళీ లేకుండా పూర్తిగా పెంచుతాను. ఖాళీ లేకుండా ఇదే మనకి జీవనాధారం. పండ్లు అయితే మంచి పండ్లు, బంగినపల్లి మేలు జాతి కాయలు విత్తనాలు తెచ్చేసింది అనమాట. అంటే అన్ని రకాలు వేసారా బాబాయ్? ఏదన్నా రకాలు ఉండి అన్ని రకాలు చెప్తారా? కొంచెం రసాలు ఒక జాతి ఉంది. తర్వాత బెంగళూరు జ్యూస్ కాయలు, అంటు మామిడి కాయలు ఉన్నాయి. దాంట్లో చెరుకు రసాలు కూడా ఉండి మళ్ళీ చెరుకు రసాలు మిక్సింగ్ 5 రకాల జాతులు కలిపేసిన. ఎందుకంటే పంట దిగుబడికి పరాసంపర్కం జరగటానికి ఉండాలని మేము 4 రకాలు 5 రకాలు కావాలని తెచ్చేసినాం అనమాట. అంతే. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క చెట్టు కాయదు. అది ఈ సంవత్సరం కాసిందంటే వచ్చే సంవత్సరం కాయదు. ఇప్పుడు ఈ సంవత్సరం కాయలు ఉండే అంటే నిరుడు పోయిన సంవత్సరం కాయల. ఇట్లా వాటికి కూడా అప్పుడప్పుడు కొంచెం ఏదో తేడా పడుతుంటుంది. క్లైమేట్ తేడా కూడా ఎఫెక్ట్గా ఉంది. ఈ సంవత్సరం వర్షం తక్కువ కురవటంలో కాయలు కూడా తక్కువ శాతం పండుతుంది. అదే చెడు చెట్ల సాయి చూడండి, దగ్గరికి వెళ్ళి కాయలు ఓకేనా. చూస్తున్నారు కదండి, ఇదండి పంట పరిస్థితి. అంటే ఈ సంవత్సరం కొంచెం బాబాయ్ చెప్తున్నారు కాపు కొంచెం తక్కువగా ఉందని చెప్తున్నారు అనమాట. కొంచెం సమాచారం ఏదైనా చెప్పండి బాబాయ్ దీని గురించి, అంటే మామిడి తోట గురించి రైతులు ఇంకా కొత్తగా తెలుసుకోవాల్సిన ఇంకేమైనా విషయాలు ఉంటాయి. ఈ మొక్కల పెంపకం అనేది అందరూ చేసినా వీటిని సాగు చేయలేరు. చేయాలంటే చాలా కష్టపడాలా. ఈ కష్టం బయట ప్రపంచానికి ఎవరికి తెలీదు. సీజన్లో ఈరోజు పండ్లు మార్కెట్లో ఆడబడితే ఆడ తింటాను అంటే రైతులు చాలా కష్టపడుతున్నారు. తగిన లాభదాయకాలు లేక కొంత ఒక్కొక్కసారి దివాలు చాలా లాస్ పోయి దివాలు ఎత్తే ప్రమాదం కూడా ఉంది. అయితే మేము వేసినాం కాబట్టి ఇప్పుడు ఈ టైంలో ఇంక చేసేదేం లేదు. 10 సంవత్సరాలు పండించుకొని తింటా జీవిస్తా ఉన్నాము. ఇంకా వేసేవాళ్ళు ఎవరైనా టెక్నాలజీని పెట్టి వేసుకోవాల్సింది కానీ ఈ రకంగా కష్టపడకూడదు. ఇక్కడ బోర్లు సహకారం లేదు. వర్ష ఆధారంతో భూమి ఆధారపడి ఉంది. వర్షం కురిసినప్పుడు ఈ భూమికి పదును ఉంటుంది. మిగతా అప్పుడు ఇది అగసొట్లు పడాల్సిందే. ఈ రకంగా డబ్బులు ఖర్చు పెట్టి చేయాలంటే అందరూ చేసేది కాదు. అందుకని నర్సరీల నుంచి మొక్కలు తెచ్చేది చాలా ఈజీగా ఉంటుంది, పెంచేది చాలా కష్టం. ఈ రకంగా కష్టపడి చేయాలంటే మేము దీంతోనే ముగుసుకున్నాం. ఇంకెక్కడ వేసేదానికి లేదు, వేయలేము కూడా. అందుకని మనం పండించి చక్కగా పండ్లు తీసుకొచ్చి మార్కెట్లో కూర్చుంటే అది 100 రూపాయలు అంటే ఇంకా వెళ్ళిపోతారు. 50కి ఇస్తారని అడుగుతారు. 50కి ఇకపోతే కాయలు ఇక్కడే నీళ్ళు పడిపోతాయి. ఇవి వచ్చి పెట్టేది పరిస్థితి లేదు. ఒక 3 రోజుల తర్వాత పంట బాగా పండుద్ది. పండిన తర్వాత పురుగులు పడే అవకాశాలు ఉంటాయి. ఆ కాయ క్షీణించి చెడిపోద్ది. అప్పుడు ఇంకా లాస్ పోతామని వాళ్ళు అడిగిన 50 రూపాయలకి ఇకపోతే 60కైనా ఇచ్చి చేతులు కడుక్కొని ఇంటికి వచ్చేది ఈ పరిస్థితి. ఇక డలారీ చేతుల్లోనే డబ్బులు అంతా పోతుంది. మేము 1 కిలో 50 రూపాయలు ఎక్కడ గణిస్తే కొనుక్కొని పోతా ఉంటారు. అక్కడ మార్కెట్లోకి పోయినప్పుడు వాళ్ళు ఎంత డిమాండ్ చేసినా కొద్ది మొత్తాదులు అమ్ముకునే వాళ్ళకి లాభాలు వస్తాయి. మనం ఒక లారీ తీసుకొని పోయి అమ్మాలంటే వాళ్ళు 30 రూపాయలకి అడుగుతారు కిలో. అంటే 30,000 టన్నుకి ఇచ్చి రావాలా. చేతులు మారి కొంది అక్కడ కూడా డబ్బులు ఎక్స్ట్రా మార్కెట్ వస్తుంది. కానీ ఇక్కడ రైతులకు మాత్రం లాభాలే ఉంటాయి. ఏం చేస్తాం, ఈ రకంగా కొనసాగుతా ఉంది రైతులు. మనం ఎంత కష్టపడి మనం పంట చేతికి వచ్చినా కూడా అంటే రైతు నష్టపోతున్నా అంటున్నారు. అంతే, ఇంక తప్పదు. మరి మేము ఈ పని చేయాల్సిందిగా మా బాధ్యత.
సో చూసారు కదండి, ఇదండి మామిడి తోట. ఓకేనా, కనబడుతుంది కదా, నా వెనక్కి కనబడుతుంది కదా, ఇదంతా మామిడి తోట అనమాట. ఈ చుట్టుపక్కల ఉన్నదంతా మామిడి తోట. ఈ మామిడి తోట దగ్గర వచ్చేసి ఆ మొక్క మనం నర్సరీ నుంచి తీసుకొచ్చి ఆ పంట చేతికి వచ్చేదాకా మనం ఏం చేయాలంటే 3 years అండి. 3 years చాలా అంటే చాలా కష్టపడాలన్నమాట. ఇదో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫస్ట్ ఏం చేస్తారంటే మొక్క చనిపోయిందంటే మళ్ళీ నర్సరీ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన ఆ యొక్క రకం ఏదైతే ఉందో, సీడ్ రకం ఏదైతే ఉందో, మంచి రకాన్ని మనం తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి పాదులు తీసుకోవాలండి. ఓకేనా, మొక్క కనపడుతుంది కదా, పాదులు తీయాలి. పాదులు తీసిన తర్వాత మొక్క నాటాలి. నాటిన తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి మనం ఏం చేయాలంటే ఈ మొక్కకి మన వాటర్ సప్లై అనేది అందిస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే మనం సఫిషియెంట్గా వాటర్ ఇవ్వకపోతే మరలా ఆ యొక్క మొక్కనే చనిపోతుంది అనమాట. ఓకేనా, సో చాలా అంటే చాలా కష్టంగా అంటే కొంచెం పని అనేది కొంచెం ఉంటుందండి, కష్టం ఉంటుంది. కాకపోతే జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా చేసుకుంటేనే ఈ తోట అంటే ఈ పంట అనేది మనకి చేతికి వస్తుంది అనమాట. దాదాపు అన్ని రకాలు మేము వేసామండి. ఓకేనా, మా బాబాయిది, మాది, మా చిన్నాన్నది, వీళ్ళందరిది మేము కలిసి మేము ఏం చేసామంటే ఇదంతా మా తోట అనమాట. ఓకేనా, ఈ విధంగా వచ్చేసి వీటికి మా దగ్గర ఇక్కడ బోర్ సప్లై కూడా లేదండి. ఎందుకంటే ఇదంతా ఫుల్ ఎర్ర నేల అనమాట. ఎర్ర నేల కాబట్టి మేము ట్రై చేసాము, బోర్ వేసినా కూడా ఇక్కడ అంటే వాటర్ లెవెల్స్ అనేది అంత దగ్గర లేవు, ప్లస్ కరెంట్ సప్లై కూడా లేదనమాట. సో మేము ఏం చేస్తామంటే మీరు చూసాను కదా, ఇంజిన్ దగ్గర వాటర్ పట్టుకున్నాం కదా, అదేవిధంగా మాకు ఇంకుడు బాయిలు ఉంటాయి, దాని నెక్స్ట్ కుంటలు ఉంటాయి అన్నమాట. కుంటల దగ్గరికి వెళ్ళేసి మేము ఏం చేస్తామంటే ట్యాంకర్ తీసుకుని వెళ్ళి ట్యాంకర్కి వాటర్ ఫిలప్ చేసుకుని అక్కడి నుంచి దగ్గర ఒక 4 kilometers ఉంటుందండి. అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ విధంగా మేము ఏం చేస్తామంటే మొక్కలకు వచ్చేసి నీళ్ళు పడతామంట. ఓకేనా, చూసారు కదా.